బెవర్లీ హిల్స్ కాప్ 4. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ ఆన్ బెవర్లీ హిల్స్ కాప్ 4. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, మూవీ అంతా కూడా ఒక యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ తన కూతురు ఒక డిఫెన్స్ లాయర్. కొన్ని డిఫరెన్సెస్ వల్ల కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు దూరంగా ఉంటారు. హీరో కూతురు డిఫెన్స్ లాయర్ కాబట్టి తన క్లయింట్ ని తను సేవ్ చేయాలనుకుంటుంది. అలా తన క్లయింట్ కి తను సేవ్ చేయాలనుకున్నప్పుడు విలన్స్ వచ్చి తనకు ధమ్కి ఇస్తారు. హీరో కూతురు దగ్గరికి వెళ్లి ధమ్కి ఇచ్చిన విషయం హీరోకి తెలుస్తుంది. బేసిక్ గా మూవీలో హీరో ఒక పోలీస్ ఆఫీసరే కాకుండా పిచ్చోడులా ఉంటాడు. పిచ్చోడు అంటే లిటరల్ గా పిచ్చోడు అని కాదు, అతను చేసే పనులు అలా ఉంటాయి. తన కూతురికి ధమ్కి ఇచ్చింది ఎవడు? హీరో విలన్స్ ని ఎలా పట్టుకుంటాడు? విలన్స్ ని పట్టుకోవడానికి హీరో అండ్ తన టీం విలన్స్ తో ఎలా ఫైట్ చేస్తుంది? విలన్ ని పట్టుకుంటాడా లేదా అనేది మూవీలో బేసిక్ గా ప్లాట్ అన్నమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కాబట్టి మూవీ బాగుంది. అండ్ మూవీ చాలా ఫనీగా కూడా ఉంటుంది. 2 hours రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. నాకైతే బేసిక్ ఎక్కడ ల్యాగ్ గానీ స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. మూవీలో కామెడీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బేసిక్ గా మూవీలో కామెడీ సీన్స్ అయితే ఏముండవు అనమాట. మూవీలో హీరో చేసే పనులు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు, దానివల్లే మూవీలో ఫన్ జనరేట్ అవుతుంది. మరీ ఫుల్ లెంత్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ లేకుండా మధ్యలో కామెడీ సెగ్మెంట్ తో మూవీ చాలా బాగుంటుంది. మూవీలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో మధ్యలో కామెడీని యాడ్ చేస్తూ ఒక ఫ్లోలో మూవీ వెళ్తూ ఉంటుంది. వన్ టైం వాచబుల్ మూవీ, డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఫ్రెండ్స్ తో అయితే ఓకే, ఫ్యామిలీస్ తో కలిసి చూడాలనుకునే వాళ్ళు కొంచెం మూవీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మూవీలో కొన్ని బూతులు ఉంటాయి అనమాట. బూతులు అంటే మరీ పెద్ద బూతులు అయితే ఉండవు. మూవీలో వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్లే బేసిక్ గా మూవీలో ఫన్ జనరేట్ అవుతుందన్నమాట. అలాంటి బూతులు మాత్రమే ఉంటాయి. ఆ కొన్ని బూతులు మినహాయించి మూవీ అయితే ప్రతి ఒక్కరు నచ్చుతుంది. డెఫినెట్ గా అందరూ చూడొచ్చు. ఒకవేళ ఇంకా మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే మూవీలందరూ కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరిలో బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.